ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ఈరోజు ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో వచ్చే అబ్డామినల్ క్రాంప్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇవి ఎందుకు వస్తాయి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయిందో తెలుసుకోవాలి. యూట్రస్లోనే ఉందా, పొరపాటున అది ట్యూబ్స్లో ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటిది ఏర్పడిందా? సెకండ్ది, యూట్రస్లోనే ఉందని నిర్ధారించుకున్నాక అది ఎట్లా ఉంది, గ్రోత్ అది కరెక్ట్గా ఉందా? అది కూడా కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా తనకి, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకుంటాము. ఆ తర్వాత వాళ్ళకి మైల్డ్ అనాల్జెసిక్స్ అంటే పారాసెటమాల్ వంటివి ఇవ్వచ్చు ఒకవేళ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని యాంటీబయాటిక్స్ తోటి ట్రీట్ చేస్తాం. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న ట్రీట్ చేస్తాం. హైడ్రేషన్ బాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. రోజుకు ఒక 3-4 లీటర్స్ అన్న కన్జ్యూమ్ చేసేలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ. మా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా థ్యాంక్ యూ.